సో హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి డే 4 అనమాట. సో ఆగాయ గంగాయ అనే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి, ఇండియాస్లోనే ది బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో గ్రూప్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో బయటికి వెళ్ళి అందరిని అయితే చూపిస్తా. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ లేకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నేనైతే మంచి ఎక్సైటెడ్గా అయితే ఉన్నా, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి, ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి చూడడానికి వెళ్తున్నా. నాకు తెలియదు, వీళ్ళు చెప్తున్నారు, బట్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు కూడా ఏమైనా వచ్చిందంటే ఇండియాస్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ అనే వస్తుంది. సో చూద్దాం లేట్ లేకుండా. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, బైక్ అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే అన్న పేరేనా సో ఆగాయ గంగాయ అంట. సో అక్కడికైతే వెళ్తున్నాం వాటర్ ఫాల్స్. అది పద్దాలు చెప్పడానికి రావట్లేదు గైస్, చాలా టఫ్గా ఉంది చెప్పడానికి కూడా. గైస్, ఎన్ని బైక్స్ ఉన్నాయి చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 33 బైక్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక 20 వచ్చేసి ఎస్డీ ఉన్నాయి, నార్మల్గా ఇంకా స్క్రాంబ్లర్ అంటే. సో అది వచ్చేసి జావా బోబర్ అనమాట. వస్తున్నా ఆగన్నా, ఎందుకు అంత తొందర నీకు? ఏంటి రెండు ఉందా? రెండు ఉందా? కూర్చోండి. ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చుంటా. ఇక్కడ కాదు, అక్కడ. ఇప్పుడే తెలుసున్నారు మీకు కొంచెం కొంచెం వచ్చు. వచ్చు. నేను వస్తా, నీతోనే వస్తా. బా వెళ్దాం బా. గైస్, ఒక 40 బైక్లు ఆన్ ది వే అలా వెళ్తూ ఉంటే ఆ రిథం ఎలా ఉంటుంది ఒకసారి మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. డ్రోన్ షాట్ ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి డ్రోన్ షాట్ వస్తే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేస్తా. ప్లజెంట్గా ఉంది గైస్, క్లైమేట్ అయితే మాత్రం చల్లగా అయితే ఉంది. సో మొత్తం అది చూడవచ్చు మీరు. ఏనది ఇల్లియే పా బ్రేక్ పోడు కూడా. అది ఈయనకి డ్రైవింగ్ రావట్లేదు గైస్, బ్రేక్లు వేస్తున్నాడు. హౌ టు డ్రైవ్ ఏ బైక్ ఒక నాள் దినేష్ అన్న ఆయనకి నేర్పిస్తాడు. తెలియదు వాటర్ ఫాల్ అది 10 వర్షమా నానా 10 years గైస్ విన్నారా? నేనంటే 10 years అయిన తర్వాత బైక్ డ్రైవ్ చేస్తున్నారంట. ఇది హైలైట్ అసలు. హైవే ఫ్రీగా ఉంది గైస్, అందులో 150 తప్పే ఉంది. ఇట్స్ నాట్ మై మిస్టేక్, రోడ్ మిస్టేక్. మై మిస్టేక్ నో, సూపర్వైజర్ మిస్టేక్. కాదు 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 అంటే చెవు. గాయ్స్, నిజంగా ఒక 40 బైక్స్ అలా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసి వస్తుంటే, అంటే మనకి ఎప్పుడు మనం సోలో రైడర్ కాబట్టి ఇష్టం వచ్చినట్టే యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఏంటంటే దీనిలో కూడా ఉంది గాయ్స్, ఒక కిక్ ఉంది, బాగుంది. అంటే అందరూ ఒకేలాగా మెయింటైన్ చేస్తూ బాగుంది. సో బైక్లన్నీ కూడా వచ్చేసి టికెట్ తీసుకునేది అనమాట. సో 45 బైక్స్కి 33 బైక్స్కి ఇక్కడే టికెట్ తీసుకోవాలి. సో బ్యాక్ సైడ్కి ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో బైక్స్. గైస్, వ్యూ అయితే చూసారు కదా ఎలా ఉండిందో, ఎక్సలెంట్గా అయితే ఉంది. సో 43 మెంబర్స్ ఒకేసారి బ్లాక్ చేసి ఎలా ఉంటుందో తెలుసా చూడండి. సో ఇదేనా అనుకుంటా డెస్టినేషన్ పాయింట్. ఇక్కడైతే టెంపుల్ కూడా ఉంది గైస్. ఎన్ని బైక్స్. పార్కింగ్ ప్లేస్ సరిపోదు. ఎన్నయ్యా పార్కింగ్ ప్లేస్ పతాదే గాయ్స్. ఇవన్నీ కూడా అడవిలో దొరికాయి అన్నమాట. సో అదేదో కాయలు, నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్, అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి చూడండి. ఇవేమో ఏర్లు అంటారు, ఏం ఏర్లో మనకి తెలీదు. ఇవి వచ్చేసి అడవి నారింజ కాయలు అనమాట. సో ఆరెంజెస్, తేనె, ఇవేమో కాయలు మళ్ళీ. సో మొత్తం ఉన్నాయి. మన వాళ్ళు అయితే ఇప్పుడు 32 మెంబర్స్కో 33 మెంబర్స్కో టికెట్స్ అయితే తీసుకున్నారు. సో గ్యాంగ్ మొత్తం అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. లొకేషన్ చూడండి, లిటరల్గా సీనరీ అయితే బాగుంది. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేనైతే ఇది. లైక్ కొల్లి హిల్స్ ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ అవ్వలేదు. ఏర్కాడ్ ఒకటి ఎక్స్ప్లోర్ అయ్యా, ఊటీ ఎక్స్ప్లోర్ అయ్యాను, మూనార్ ఎక్స్ప్లోర్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి కొల్లి హిల్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లోర్ అవుతున్నా. ఇటు చూడు, ఇప్పుడు నవ్వుకుంటూ వస్తున్నా రిటర్న్లో. గైస్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైతే నవ్వుకుంటూ వస్తున్నాడు, రిటర్న్లో ఎలా వస్తాడు చూద్దాం.
ఇది ఆల్ ఆఫ్ సడన్ ఒక 3 కిలోమీటర్స్ డౌన్ ఉన్నట్టుంది, లోయలో ఉన్నట్టుంది. చూడాలి అసలు, చూడండి ఎలా ఉందో. ఎక్కేటప్పుడు ఉండిద్ది గాయస్, ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు, పిచ్చెక్కిచ్చి 33 మంది పడిపోతారు. எக்ஸ்பீரியன்ஸ் எப்படி இருக்கு? ஸ்ட்ரைட்டா மேல போயிடலாம். சூப்பரா இருக்குதா? நல்லா இருக்குதா? தண்ணி நிறைய இருக்கா? ஏன் குளிக்க போறியா? దినేష్ అన్న కులిచి 4 నాళ్ళు అవుతుంది గైస్. చాలా అంటే చాలా డెప్త్ ఉంది, నిజంగా చెప్తున్నా. మీరు వస్తే లిటరల్గా ఫీల్ అవుతారు ఎందుకు వచ్చాం, ఎందుకు దిగామని చెప్పేసి. సో చూడండి ఎంత బాగుందో, చూపిస్తా. ఇంకా లోపలికి వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ అక్కడ కింద ఎక్కడ ఉందంట. మొత్తం 1300 స్టెప్స్. దిగేలోపు తెల్లారిద్ది గైస్. ఈ చెట్టు ఏంటో తెలుసా? మన చిన్నపిల్లలప్పుడు వచ్చేది కదా, మేరీసే మొగలి రేకులు అని ఒక టీవీ సీరియల్. సో ఆ చెట్టు అనమాట, మొగలి రేకుల చెట్టు అండి ఇదే గైస్. చాలా సేపు అయితే ట్రెక్కింగ్ చేసాం అనమాట. ట్రెక్కింగ్ చేసి పైనుంచి కొండపై నుంచి కిందకైతే దిగి సో వచ్చాము. సో స్టెప్స్ అయితే దిగుతున్నాం. ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చా, చూపిస్తా చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్లో గైస్. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎలా ఉందో. దిగడానికి మళ్ళీ ఇక్కడి నుంచి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి అయితే రావాలి. வந்துட்டோம். ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుందేమో అంతే, అంతకుమించి ఎక్కువే ఉండదు. ఫాల్స్ మాత్రం హెవీగా అయితే పడుతుంది. ఫోన్ తడుస్తుందేమో నాకైతే తెలియదు. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే షూట్ చేద్దాం. గైస్ కింద అయితే జారిపోతుంది లిటరల్గా. చిన్నగా అయితే చూసుకుంటున్నాడు అండి ఎవరైనా సరే. చూడండి మట్టి ఎలా ఉందో గైస్. జల్లు ఇక్కడ దాకా వస్తుంది గైస్. ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి పైనుంచి పడుతుంటే ఫోన్లు జాగ్రత్త పెట్టుకోవాలి. తడిచిపోయినాయి అంటే దేనికి పనికి రా, వస్తామే. గైస్ జనం చూడండి గైస్, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. దినేష్ లోపలికి వెళ్ళాడు. వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్. నేనైతే లిటరల్గా ఎక్కలేకపోయాను మేడం. సో నాకైతే అసలు ఎలా అంటే అంత ఇది అనిపించింది. నాతోనే కాదు, మా టీం మొత్తం అంతే. మా టీమే కాదు, అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా అదే ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్గా అయితే తినడానికి వచ్చాం. కొంతమంది అయితే అక్కడే తింటున్నారు, కొంతమంది ఏమో ఫుడ్ నచ్చో పక్కకు వచ్చి తింటున్నాం. సో చూద్దాం. ఇప్పుడు మేమైతే ఫ్రైడ్ రైస్ పరోటా ఆర్డర్ పెట్టాం, చూపిస్తాం. எப்படி இருக்குது ட்ரெக்கிங் எக்ஸ்பீரியன்ஸ்? எப்படி இருக்கு? ஓகேவா? சாப்பிட்ற எக்ஸ்பீரியன்ஸ் தான் எனக்கு வேணும், ட்ரெக்கிங் எக்ஸ்பீரியன்ஸ் கிடையாது. அது பரோட்டா வித் சால்னாவா? என்னது சைடில் சட்னி? கார சட்னி. కార చట్నీయా? గైస్ నేను తీసుకున్న ఫ్రైడ్ రైస్ ఇది. చూడండి ఎంత నీట్గా బాగా చేశారు. మన ఆంధ్రాలో కూడా ఉంటుంది ఫ్రైడ్ రైస్. అమ్మ చెత్త చెత్త చేస్తారు, తినబుద్దే కాదు అసలు. మళ్ళీ 80 రూపాయలు. బాగుంది. సో అది గాయస్ చూసారు కదా, ఆకాశగంగా అంటే ఆగై గంగ చూసారు కదా. సో అదనమాట, తమిళ్లో పేరు వచ్చేసి ఆగై గంగ అనమాట. సో నా ఫోన్ అయితే వాటర్ ఫాల్స్లో పడింది. ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దీనికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. సో అది విషయం. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. ఇంకొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్.